ప్రైజ్ ద లార్డ్. రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి ఈ నూతన దినంలోకి మనమున్నామంటే మన గొప్పతనము మన అదృష్టమో కానే కాదు కదా, కేవలం దేవుని కృప. మరి అంత జాగ్రత్తగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా జీవకల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేళ్ల స్తుతి స్తోత్రం ప్రభా. మరి గడిచిన రాత్రంతా మేమంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేము మేల్కొన్నామంటే మా గొప్పతనం కానే కాదు, మేము అదృష్టవంతులం అని కానే కాదు నా ప్రభా. కేవలం మీ కృప, మీ కృప, మీ జాలి, మీ కరుణ మా మీద ఉండబట్టే నా తండ్రి. ఏ పాటి వారం ప్రభా, మా మీద ఇంత జాలి ప్రేమ చూపించడానికి మేమే పాటి వారం నా తండ్రి. మాకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే ప్రభా, మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవా, మీకే స్తోత్రం. మేమే పాటి వారం నా తండ్రి. మీ పాద కాలి దుమ్ముతో కూడా మేము సమానం కాలేం కదా నా తండ్రి. మీ పాదం కింద దుమ్ముతో కూడా ప్రభా మేము పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు తండ్రి. అయినా సరే జాలిగల దేవా, కరుణగల దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఎవరెవరైతే ఉద్యోగాల ప్రయత్నాలు చేస్తున్నారో వారందరికీ మీరు తోడుగా ఉండండి. వారికి ఒక ధైర్యాన్ని ఇవ్వండి, నిరుత్సాహాన్ని, ఆవేదనని, బాధను తీసివేయండి. మరి మేము ఓడిపోతున్నామే, ఇంకా ఇంత చదువుకొని అంత వ్యర్థమే కదా, నాతో పాటు చదివిన వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కానీ నాకు ఇంకా ఉద్యోగం రాలేదు కదా అని బాధపడకుండా నా తండ్రి నాకున్నాడు. ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చిన తండ్రి ఇక నుంచి ముందుకు తీసుకెళ్ళలేడా? ఖచ్చితంగా తీసుకెళ్తాడు. నేనేదో నీతిమంతుడను, నేనేదో భక్తి గల వాడనో కాదు. నా తండ్రి జాలిగల తండ్రి నాకున్నాడు, కరుణగల తండ్రి. నా మీద కూడా జాలి చూపిస్తాడు నా తండ్రి. ఇక్కడ దాకా నన్ను చదివించిన తండ్రి ఇక నుంచి ముందుకు తీసుకెళ్తాడు అనే ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వండి. అలాగే గర్భఫలం కోసం ఎవరైతే ఆశగా ఎదురు చూస్తున్నారు, మ్యారేజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలైంది, 30 సంవత్సరాలైంది, 25 సంవత్సరాలు, 17 సంవత్సరాలైంది, అయినా సరే గర్భఫలం లేదు అని బాధపడుతున్నారు. వారితో మీరు మాట్లాడండి. అమ్మా, ఇక్కడ దాకా ఇంత జాగ్రత్తగా మిమ్మల్ని భద్రపరిచిన నేను మీకు గర్భఫలం లేకుండా అలా ఉంచితే నాకు సంతోషంగా ఉండిద్దా తల్లి? మీరు బిడ్డలను కానీ మీరు బిడ్డల కంట ఈ భూమిని నింపితే కదా తల్లి నేను సంతోషంగా ఉండేది అని వారితో మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వండి. నా తండ్రి నాతో మాట్లాడాడు. నా తండ్రి గర్భఫలం ఇచ్చేది, బహుమానం ఇచ్చేది నా తండ్రి. నా తండ్రి నాకున్నాడు. నేను ముసలిదాన్ని అయినా సరే నా గర్భాన్ని తెరుస్తాడు, నాకు బిడ్డల్ని ఇస్తాడు. తండ్రి ఇచ్చేదాకా నేను ఓర్పు, సహనం, ఓపికతో ఆశగా ఎదురు చూడాలి. నా తండ్రి నాకు ఇవ్వబోతున్నాడు అని ప్రభా ప్రతి ఒక్కరూ ఇలాగే ఆలోచించి పాజిటివ్ మైండ్ని ప్రతి ఒక్కరిలో నింపమని అడుగుచున్నాం ప్రభా. మరి వారి మనసంతా ఎవరైతే వాళ్ళని నిందిస్తున్నారో, ఎవరైతే అవమానపరుస్తున్నారో, ఎవరైతే తక్కువ చేసి మాట్లాడుతున్నారో, ఎవరైతే ప్రభా వారిని ఆటంకపరుస్తున్నారో వారి వైపు వాళ్ళ మనసు ఉండకూడదు, వారి దృష్టి ఉండకూడదు. మీ వైపే ఉండాలి. నా తండ్రి నాకున్నాడు. మనుషులు మాట్లాడేది పట్టించుకుంటే మాకు నిరుత్సాహమే వచ్చింది, బాధ కలిగింది, ఏడుపు వచ్చింది. అదే నా తండ్రి వాక్యం ద్వారా నాతో మాట్లాడితే, నా తండ్రి నాతో మాట్లాడాడు, ఇస్తానన్నాడు, ఖచ్చితంగా ఇస్తాడు. నేనేదో గొప్పదాన్నని కాదు, అయినా జాలి గల తండ్రి నా ప్రార్థన కూడా వింటాడు. నాకు కావలసిన గర్భఫలాన్ని నా తండ్రి నాకు ఇస్తాడు. మనుషుల వైపు నేను చూడను, నా తండ్రి వైపు నేను చూస్తానని ఎవరైతే సంతోషంగా నా తండ్రి మరి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు, ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నారు, ప్రతి ఒక్కరికి నా తండ్రి ఆ ధైర్యాన్ని, సంతోషాన్ని ఇవ్వండి ప్రభా. అమ్మా, మీరు అలాగే ఉండండి. మీకు ఇంకా సంతోషంగా ఉండడం అలవాటు అయిన తర్వాత, మీకు ఇంకా ఓర్పు, సహనం అలవాటు అయిన తర్వాత నేను ఇస్తాను తల్లి, ఖచ్చితంగా నేను ఇస్తాను అని బిడ్డలతో మాట్లాడి, నేను చెప్తే వాళ్ళకి ధైర్యం రాదు, నేను చెప్తే వారికి ఓదార్పు రాదు, కానీ మీరు ఒక్క మాట చెప్తే చాలు ప్రభా, వారు ధైర్యం తెచ్చుకుంటారు. నాకున్న దుఃఖాన్ని తీసివేశారు, మొదట దుఃఖాన్ని తీసివేశారు. అలాగే ప్రభా బిడ్డలకు కూడా వారికున్న దుఃఖాన్ని, భయాన్ని మొదట వారికి తీసివేయండి ప్రభా. అన్నతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు, అయినా సరే అడుగుచున్నాం ప్రభా.
మరి ఎంతో మంది తల్లులు అవ్వాలని, గర్భఫలం పొందుకోవాలని ఎంతో ఆశగా ఉన్నారు. మరి వాళ్ళకి ఏ సమయంలో అవసరమో, ఏ సమయంలో ఇవ్వాలని మీరు నిర్ణయించి పెట్టారు. ఆ నిర్ణయం ప్రకారం మీ చిత్తమే జరగాలి గాని మా మాట కాదు ప్రభా. అలాగే బిడ్డలు తాగుడికి బానిసైపోయారు. అమ్మ, మా భర్తలు త్రాగుడికి బానిసైపోయి ఇల్లు పట్టించుకోవట్లేదు, కనీసం అవసరాలు కూడా మాకు తీర్చట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి ఆ కుటుంబాలను వారి దర్శించండి. మరి ఆ తల్లులు ప్రభా, ఆ ఎవరెవరైతే మరి త్రాగుడికి బానిసయ్యారో ఆ కుటుంబ సభ్యులను మీరు ఒక్కసారి దర్శించండి. వారి ఇంట్లో ఉన్న సమస్యలు, వారింట్లో ఉన్న పద్ధతులు నాకైతే తెలియదు ప్రభా. వారి ప్రవర్తన ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. ఒకవేళ తాగొచ్చారని వాళ్ళతో వాదన పెట్టుకుంటున్నారేమో, ఒకవేళ తాగొచ్చారని వాళ్ళ మీద గొడవ పెట్టుకుంటున్నారేమో, వాళ్ళని అసహించుకుంటున్నారేమో, తిడుతున్నారేమో నా తండ్రి, నాకైతే తెలీదు. ఒకవేళ ఇలా ఉంటే వారిని కంట్రోల్ చేయండి. మొదట భార్యల్ని, తల్లుల్ని కంట్రోల్ చేసి వారికి ఓర్పు సహనాన్ని వాళ్ళకి అలవాటు చేసి ఆ తర్వాత నా ప్రభ పూర్తిగా మీ మీదే ఆనుకొని నా తండ్రి ఖచ్చితంగా నా కుటుంబాన్ని, నా బిడ్డలను మారుస్తాడు. ఖచ్చితంగా నా తండ్రి నా భర్తను మారుస్తాడు, త్రాగుడు నుంచి విడిపిస్తాడు, దుష్టశక్తుల నుంచి విడిపిస్తాడు నా బిడ్డల్ని అని ప్రభ ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండేలా అలాంటి హృదయాన్ని మీరే ఇవ్వండి. ఆ ధైర్యం మీ దగ్గర నుంచి వస్తేనే నా తండ్రి బిడ్డలు సంతోషంగా ధైర్యంగా ఉంటారు. ప్రార్థనలో ఉన్నప్పుడు బాగానే ఉంటుందక్క, తర్వాత ధైర్యం కోల్పోతున్నాము. అందరూ చుట్టుపక్కల మాట్లాడుతుంటే ఎంతో వేదనగా ఉంటుంది, భయం వేస్తుందని బాధపడుతున్నారు. అసలు అటువంటి ఆలోచన కూడా, నెగిటివ్ మైండ్ అనేది లేకుండా చేయండి ప్రభా. మీ ఎడల అపనమ్మకం, అవిశ్వాసాన్ని యేసు నామంలో తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. విశ్వాసం, స్థిరమైన విశ్వాసం, స్థిరమైన నమ్మకాన్ని ప్రతి ఒక్కరిలో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. వారి మనోనేత్రాలు తెరవండి. వారు చేసిన తప్పులు వాళ్ళ ముందు కనిపించాలి. ఆ తప్పులన్నీ మీ దగ్గరకు వచ్చి కన్నీటితో మీ పాదాల దగ్గర పశ్చాత్తాపపడి ఒప్పుకునే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు కన్నీటితో వారు చేసిన తప్పులు ఒప్పుకొని ఓర్పు సహనంగా ఎలా ఉండాలో బిడ్డలకి నా ప్రభ అలవాటు చేయండి. వారికి ఉన్న ఆ సొంత తెలివి మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు. నేను భక్తి చేస్తున్నానులే, రోజు ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, ఇక నేను ఎలా ఉన్నా సరే పర్వాలేదు అనుకుంటున్నారేమో. ఒకవేళ అది తప్పు అని మీరు గద్దించిన తండ్రి, ప్రతి ఒక్కరితో నేనైతే మాట్లాడలేను, ప్రతి ఒక్కరి గృహంలోకి నేనైతే వెళ్ళలేను, నేనే పాటిదాన్ని నా తండ్రి. మీ వార్త చేరవేయడం వరకు నా బాధ్యత కదా తండ్రి. మరి ఎవరెవరు ఈ ప్రార్థనలో ఏకీభవించాలి, ఎవరి వరకు ఈ ప్రార్థన వెళ్ళాలి, ఎవరెవరు ఆలోచించే హృదయాన్ని మీరు ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలని మీరు నిర్ణయించి పెట్టారు, ఆ ప్రకారంగా మీ చిత్త ప్రకారంగానే బిడ్డల వరకు చేరవేయండి. వారిలో ఒక ధైర్యాన్ని నింపండి, వారికి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించమని అడుగుచున్నాం ప్రభా. ఆ త్రాగుడు మీద అసహ్యత పుట్టించండి నా తండ్రి. ఇంకోసారి అసలు ఆ త్రాగుడు జోలికే వెళ్లకుండా ఉండే స్థిరమైన మనసుని మీరు మాత్రమే ఇవ్వగలరు ప్రభా. ఎన్ని కౌన్సిలింగ్లు తీసుకున్నా, ఎంతమంది చెప్పినా, ఎంతమంది మరి మొత్తుకున్నా కూడా మాట వినరు తండ్రి, మాట లెక్క చేయరు. కానీ మీరు ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా వాళ్ళు ఆ త్రాగుడి నుంచి విడుదల పొందుతారు నా ప్రభ. అలాగే ఎవరైతే ప్రభ మొదట్లో నా తమ్ముడు చాలా భక్తిగా ఉన్నాడమ్మా, కానీ తర్వాత లోకంలో పడిపోయాడు, దుష్ట శక్తులు బిడ్డను మరి తారుమారు చేస్తాని అని భయపడుతున్నారు, వారితో మీరు ఒక్క మాట మాట్లాడండి. అమ్మా, అంతకన్నా శక్తిగల దేవుడు నేనున్నాను కదా, మరి నా బిడ్డను నేను చూసుకోవాల్సిన ఆ బాధ్యత నాకు లేదా? నాకుంది కదా. మీరు ధైర్యంగా ఉండండి, నా తండ్రి నాకున్నాడు, నా మీద మీరు నమ్మకం పెట్టండి, నేను చూసుకుంటాను. ఎటువంటి దురాత్మ, దుష్ట శక్తులు కూడా నీ తమ్ముడి దగ్గరికి రావు అని వారితో మాట్లాడి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి మీరు తోడుగా ఉండండి. వారి సొంత తెలివిత మీద వాళ్ళు ఆధారపడొద్దు, మీ మీదే ఆధారపడాలి. ఒకవేళ రాసి ఉద్యోగం వచ్చినా ఖచ్చితంగా వచ్చింది, ఎందుకంటే మీరు తోడుగా ఉంటే. వచ్చిన తర్వాత ఏ పొజిషన్కి వెళ్ళినా ఇదంతా నా సొంత తెలివి కాదు, నా సొంత జ్ఞానం కానే కాదు, నా తండ్రి నా దేవుడు నేను అడిగానని ఎటువంటి అర్హత లేకపోయినా నాకు తోడుగా ఉన్నాడు. నాకు ఈ పొజిషన్ వచ్చిందంటే, ఈ ఉద్యోగం నాకు వచ్చిందంటే అది నా గొప్పతనం కానే కాదు, నా తండ్రి నాకు ఇచ్చిందని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా.
మరి ప్రతి ఒక్కరు నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు వారి జీవితంలో ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు ప్రభా మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞత 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 చెప్పి హృదయాలను ప్రభా ప్రతి ఒక్కరికి మీరే ఇవ్వమని నా తండ్రి మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం ప్రభా. మరి మా సొంత తెలివితేటలతో మేము ముందుకెళ్ళలేం, కానీ మీరు మాకు తోడుగా ఉంటే ఖచ్చితంగా మా గమ్యం ఏంటో మీరు మాకు చూపిస్తారు. మనుషుల వైపు మేము చూడనివ్వద్దు, మనుషుల తోడు మాకొద్దు, మనుషుల ప్రేమ జాలి మాకు వద్దే వద్దు నా తండ్రి. మీరుంటే చాలు, మీ ప్రేమ ఉంటే చాలు. మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు, అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.